హలో గైస్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నేను రీసెంట్ గా మార్కో మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ మన తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కానీ మన తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ మూవీ స్టోరీ మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మన హీరోకి ఒక బ్రదర్ ఉంటారు. ఆ బ్రదర్ ని విలన్స్ గ్యాంగ్ చంపేయడం జరుగుతుంది. మన హీరో ప్రతీకార దాహంతో తన బ్రదర్ ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి మన హీరో ఇటలీ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. తన బ్రదర్ ని ఎవరైతే చంపారో తెలుసుకొని రసల్ అనే విలన్ ని చంపేయడం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమాలో మొత్తం రక్తపాతంతో హింసతో కూడిన సినిమాని మనం ప్రేక్షకుల ముందుకి చూపించడం జరిగింది డైరెక్టర్. ఈ సినిమాలో కథ డెప్త్ అనేది లేకుండా పోయింది. మన హీరో తన బ్రదర్ ని ఎవరైతే చంపారో ప్రతీకార దాహంతో ఈ సినిమాని ముందుకు నడిపించడం జరుగుతుంది. తన బ్రదర్ ని చంపేసిన ఉద్దేశంతో విలన్స్ గ్యాంగ్ ని చంపేసి సినిమా మొత్తం హింసాత్మకంగా చూపించడం జరిగింది. ఈ సినిమాలో డెప్త్ అనేది, అంటే ఎమోషనల్ డెప్త్ అనేది ఈ సినిమాలో లోపించింది. ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే కథా బలం అనేది లేకుండా పోయింది, ఎమోషన్ అనేది లేకుండా పోయింది. హీరో చేసే యాక్షన్స్ విన్యాసాలు ఏంటంటే, తన బ్రదర్ ని ఎవరైతే చంపారో, ఎందుకు చంపారో అనేది తెలుసుకునే ఉద్దేశంలో రక్తపాతం అనేది ఎక్కువ సృష్టించాడు. ఒకే వేలో, అంటే మన హీరో ఒకే వేలో తన బ్రదర్ ని చంపిన వాళ్ళని చంపేస్తూ వెళ్ళిపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు, హింసని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని పెద్దగా ఇష్టపడరు. మీరు ఈ సినిమాని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్తో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఈ మార్కు మన తెలుగులో ఓకే, జస్ట్ యావరేజ్ అనిపించింది. నేనైతే 5కి 2.5 ఇస్తాను. మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కానీ మన తెలుగులో మాత్రం ఇక యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.